హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కొండారెడ్డి బ్రిడ్జ్ వీడియో అయితే ఇంతకుముందు చేశారు కదా. ప్రజెంట్ మనం రాక్ గార్డెన్ ప్లేస్కి వచ్చాము. ఇది కర్నూలులో వల్ల వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్. ఈ అకరోల్లో ఉంటుంది ఇది మొత్తంగా. ఈ రాక్ గార్డెన్ అయితే మొత్తం చూపించడానికి నేను ట్రై చేస్తాను. వెళ్తూ మొత్తం చూపిస్తూ రాక్ గార్డెన్ గురించి మొత్తం అయితే చెప్తాను. అయితే చూడండి ఫ్రెండ్స్, రాక్ గార్డెన్ వచ్చేసి చూడండి ఇది ఎలా ఉంది లోపల. ఈ హోటల్స్ అనకుండా ఇవి పైకి వెళ్ళే దారి ఏమో రాక్ గార్డెన్. చూడండి ఎంత భయంకరంగా ఉన్నదో. లైట్లు ఏమీ లేదు, ఇది రాక్ గార్డెన్ అనమాట. చూడండి ఎంత భయంకరంగా ఉన్నది ఇది. చుట్టుపక్కల ప్లేసెస్ అంతా ఇది రాక్ గార్డెన్ లోపల. ఇక్కడ రీసెంట్ గా బాలీవుడ్ సినిమా కూడా చేశారంట, 109 బాబీ డైరెక్షన్. దానికి పైకి వెళ్ళి మొత్తం చేపిస్తారు. ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదంతా చాలా అంటే చాలా భయంకరంగా ఉన్న ప్లేస్ ఇది రాక్ గార్డెన్. చూడటానికి అయితే చాలా భయం వేసింది నాకైతే. చుట్టూరు అంతా కోహలు, కొండలు, రాత్రి ఉప్పలు. ఇది మొత్తంగా 500 ఎకరాల్లో ఉన్న గార్డెన్ అండి ఇది. ఇక్కడ చక్కెరంగా ఒకటి, బాహుబలి ఒకటి, సుభాష్ చంద్రబోస్, ఇది మన దగ్గర రీసెంట్ గా బాలీవుడ్ సినిమా, చాలా సినిమా షూటింగ్లు జరిగే ప్లేస్ ఇది. చూడండి ఎంత బాగున్నదో చుట్టుపక్కల ఇదంతా. ఈ రాక్ గార్డెన్ అనేది మనకి చూడటానికంటే చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉన్న ప్లేస్ అంటే ఇది. చూడటానికైతే బాగున్నది. పైకి వెళ్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందంట. నేను చెప్పాడు హోటల్స్ కూడా ఉన్నాయి. బోటింగ్ పెట్టారంట కానీ పెద్దగా ఎవరు రాలేదని చెప్పి బోటింగ్ అనేది కూడా ఆపేశారంట. టికెట్ అయితే 20 రూపీస్ అంట రాక్ గార్డెన్ లోపలికి వెళ్ళి చూడాలంటే. ఇదిగోండి టికెట్ అనేది 20 రూపీస్ అంట. ఈ 20 రూపీస్ తో టికెట్ తీసుకున్నాను. ఈ టికెట్ తీసుకుని ఇప్పుడు ఇదంతా తిరగాలంటే చాలా రిస్కీతో కూడిన పని. అయినా సరే తిరిగి అయితే చూపిస్తాను నేను రాక్ గార్డెన్. తిప్పుకుండా అయితే ఏమన్నా చూడండి ఎంత దూరం నడవాలి ఏమో. మొత్తం 200 ఎకరాలంటే మామూలు విషయం. 200 ఎకరాలంటే మేబీ 500 కిలోమీటర్స్ అని ఉండొచ్చు మొత్తం కలిసి. రాక్ గార్డెన్ సినిమాలు షూటింగ్ మొత్తం జరిగే ప్లేస్ ఇవి. దీన్ని అయితే ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళు డెవలప్ చేయడానికి అయితే ప్రయత్నించారు. ప్రజెంట్ అయితే డెవలప్ చేస్తున్నారు కూడా. చూడండి ఇదంతా హోటల్స్. చూడండి ఫ్రెండ్స్, రాక్ గార్డెన్ ఎలా ఉందో. ఇదే రాక్ గార్డెన్. తనకి చాలా బాగున్నది కదా రాక్ గార్డెన్. ఈ రాక్ గార్డెన్ అనేది కొండలు పైకి ఎక్కడానికి, ఇది పైకి ఎక్కితే ఇంకా ఏమని కనపడుతుందో. ఇది కింద నుంచి చూస్తే ఇంకా బాగున్నది. పైకి వెళ్ళాలంటే చూడండి ఎలా ఉన్నది ఇది రాక్ గార్డెన్. కానీ హోటల్స్ అనమాట. ఒక్కొక్కటి నియర్లీ డేకి 1500 to 2000 తీసుకుంటున్నారంట దీన్ని. ఇవన్నీ హోటల్స్ ఉండే ప్లేసెస్ అనమాట ఇది. పైకి ఎక్కితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇది. సో మనమైతే ఇప్పుడు పైకి వెళ్దాం. తంటాలు పడేవాళ్ళే, ఇప్పుడు అలా ఏం లేదు కదా రాక్ గార్డెన్ అనేది. ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉన్నది ఇది. బాలేబాబు 109 సినిమా 4 days బ్యాక్ ఇక్కడ జరిగిందంట. ఇక్కడ చాలా మంది అప్పుడు సెలబ్రిటీస్ వచ్చారంట. బాలేబాబు హీరోయిన్ ఎవరో వచ్చారంట. డైరెక్టర్ అయితే బాబీ, నాకు తెలుసు బాబీ సినిమాకి. సినిమా పేరు కూడా ఇదే పెట్టినాడు పడితే ప్రేమ. చూడండి ఫ్రెండ్స్, రాక్ గార్డెన్ పైకి కానీ ఎలా నిలబడ్డాయి చూడండి అసలు ఎన్ని రోజులు, నాకే అర్థం కావట్లేదు. రాక్ గార్డెన్ సూపర్ సూపర్ సూపర్గా ఉన్నదండి రాక్ గార్డెన్ బాబు. వెళ్ళిపోతుంది అనమాట పైకి ఎక్కి. ఇక్కడ చూడటానికి నేను ఒక్కడిని వచ్చాను. సినిమా షూటింగ్ జరిగాయి. నలుగురికి నచ్చినది నాకు అసలే ఇక నచ్చదు సాంగ్ షూటింగ్ జరిగింది కూడా ఇక్కడే అంట, రాక్ గార్డెన్ లోనే. చూడటానికి చాలా బాగున్న ప్లేస్ ఇది రాక్ గార్డెన్. చూడండి వంతెన 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 వచ్చింది. చూడండి వంతెన 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 వచ్చింది రాక్ గార్డెన్. ఇదిగోండి చెరువు, బ్యూటిఫుల్ గా ఉన్నది రాక్ గార్డెన్ ఇది. చూడండి ప్లేస్ చెరువు, రాక్ గార్డెన్ లో ఉన్న చెరువు ఇది. దీని అమ్మాయి గింబల్ కెమెరా తెచ్చాను. ఇది ఆపరేట్ చేయడం అర్థం కావట్లేదు అసలు. దాని అంతటా అదే తిరుగుతుంది, ఇదే చేస్తుంది. దీన్ని
12,000 పెట్టిపోయినాను గిమ్మల్ కెమెరా వారిక దరిద్రం చెప్తుంది. మేబీ మనకి యూజ్ చేయటం వల్ల కాలేదులే, దాని ఏం లేదు పాప. చూడండి ఎలా ఉందో మొత్తం వంతెన వచ్చింది. ఇక్కడ మెట్లు ఉన్నాయి, మన కోసం మెట్లు కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాయి. మెట్లు కూడా మన కోసం వెల్కమ్ చెప్తా ఉన్నాయి. రాక్ గార్డెన్ కి చాలా బాగున్న ప్లేస్ ఇది. సినిమా షూటింగ్ అంటే మాత్రం ఉండాలి కదా, సినిమా షూటింగ్ ఎందుకు జరుగుతుంది లేకపోతే. ఓ కానీ నేను తప్పితే ఎవరు లేరు ఈ రాక్ గార్డెన్. చూడండి ఎంత బాగున్నదో చుట్టుపక్కల. అబ్బో రాక్ గార్డెన్ అయితే దాదాపు చాలా పెద్ద అండి బాబు. ఇది 200 కిలోమీటర్స్ అంటే మామూలు విషయమా? 200 అంటే చాలా 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 గొప్పది ఇది. ఎలా బాగుంది కదా ప్లేస్. అప్పట్లో బాగా ఉపయోగించుకునే వాళ్ళంట. ప్రజెంట్ అయితే పెద్దగా జనాలు ఎవరైతే రావట్లేదు దీనికాడికి. అప్పట్లో చాలా బాగా వచ్చేవాళ్ళు. 500 ఎకరాల్లో ఇదైతే పొలం అయితే విస్తరించింది. ప్రజెంట్ భారతదేశం టూరిజం డెవలప్మెంట్ వారైతే దీన్ని అయితే బాగా అభివృద్ధి చేద్దామని అయితే ఉన్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ లా చేసేవి కాదు, పెట్టేవి కాదు అవన్నీ. ఎప్పుడు కులాలు గోత్రాలు అవి కొట్టుకోవడం తప్పితే, వాళ్ళని చూసి ఎరుపుష్పాలను మన యువత తిట్టుకోవడం కొట్టుకోవడం తప్పితే ఇటువంటి వాటిని ఎవరైతే ఏం పట్టేసుకుంటున్నారు అప్పటి రోజుల్లో ఏమి గుర్తు వస్తారో ఏ ఒకటే తప్పితే ఎవరికి వాళ్ళే అన్నమాట. చూడండి చాలా అంటే చాలా బాగున్నది ఇది. మేబీ చూడటానికి చాలా బాగున్నది ఇది. రాక్ గార్డెన్ నలుగురికి నచ్చినది, నాకు అసలే ఇక నచ్చదురు. నరులెవరు నడవనిది, ఆ రూట్లోనే నడిచెదరు. పొగరని అందరూ అన్నా అది మాత్రం నా నైజం, తగువని కొందరు అన్నా అది మాత్రం నాలో నిరజం. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని లోకం ఒకవైపు. ఇవ్వండి చూసుకొని రాక్ గార్డెన్. ఇదే రాక్ గార్డెన్ మొత్తంగా. గార్డెన్ మొత్తం చూసారు కదా. అవతల సైడ్ వెళ్దాం. ఇప్పుడు సైడ్ చూసారు కదా రాక్ గార్డెన్. అవతల సైడ్కి వెళదాము పదండి. ఓకే, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకున్నా, మనకైతే గూగుల్ మ్యాప్లో అయితే ఏం దొరకలేదండి బాబు. ఆంధ్రప్రదేశ్ టూరిజం అని ఉంది, స్పాన్సర్ గార్డెన్ పార్క్ అని ఉంది, ఇదని ఉంది. ఇదేమో 200 ఎకరాలు ఉంది. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇద్దామన్నా కూడా మనకేం అర్థం కావట్లేదు. ప్లేస్ అయితే చూడటానికి చాలంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ ఈ ప్రదేశం ఎత్తుగా టారుగా అయితే ఉంది. ఇటు అన్ఎక్స్పెక్టెడ్గా రాంగ్ ప్లేస్కి వచ్చినట్టున్నాను. ప్లేస్ ఏం అర్థం కావట్లేదు. వచ్చాను మొత్తానికైతే రూట్ అయితే కనపడింది. ఎటు వచ్చాను కూడా ఏం అర్థం కాకుండా వచ్చాను, తిరుగుతున్నాను. ప్లేస్ అయితే చూడటానికి చాలా బాగుంది. రాళ్ళు ఒకదాని మీద వచ్చిన పడ్డాయి. ఇది అవుట్ ఆఫ్ ద కంట్రీలో ఇట్లానే కొన్ని ప్లేసులు ఉంటాయన్నమాట. మన కంట్రీలో కూడా ఇలాంటివి ఉంటే మన అదృష్టం అన్నమాట. ఇటువంటి వాటిని డెవలప్ చేస్తారన్నమాట మన వాళ్ళు త్వరలోనే. ఇంకా బాగా డెవలప్ చేసి ప్రజలకి అందుబాటులో అయ్యేలా చూడాలని అనుకుంటున్నాను. మొత్తంగా ఇదైతే బాగున్నది అనమాట రాక్ గార్డెన్ అనేది. ప్లేస్ అంతా 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 చాలా బాగున్న ప్లేస్ ఇది. చూడండి మొత్తంగా 500 ఎకరాల్లో కట్టారు. ఎవరో 4-5 అయితే తెచ్చారు. మేబీ చూడటానికి ఇది బాగున్నది. చెరువు మెట్లు అంతా చూడండి. ఇది సాంగ్ లో రన్నింగ్ లాంటిది అయితే ఇప్పటికి వచ్చింది. బెస్ట్ వ్యూ గార్డెన్. నేను ఇందాక దీని మీద వచ్చాను. సెల్ఫీ స్టైడ్ పెట్టుకోవడం వల్ల కనపడదు మనకి తెలియదు. అటు ఒకటి మళ్ళీ ఇటు వచ్చేసాం.
ఇది మొత్తం తిరగాలంటే ఎంత టైం పడుతుందో మనకైతే తెలియదండి బాబు. మేబీ ఆదిపురుషు కూడా ఎక్కడ తీసినారేమో నా డౌట్ అండి. ఈ రాళ్ళు ఎన్ని వస్తుంటే ఎక్కడ తీసారో మనకైతే ఇది మొత్తం ఏదో షూటింగ్ చాలా పెద్ద పెద్ద సినిమాలు తీసినట్టు అనిపిస్తుంది. అసలు చూడండి ప్లేస్ అంతా. ఏమన్నా మీరు ఏమైనా సినిమాలు ఇట్లా చూసినట్టుంటే కామెంట్ చేయండి. బాగుంది పైన చూసిన విజువల్స్. అదే ఇందాక మనం అని చెప్పాం కదా 200 కిలోమీటర్స్ ఎట్టెళ్ళాలో కూడా ఏం అర్థం కాలేదు. మొత్తం మీద తిరుగుతా అని చెప్పి ఇటు వచ్చేసాను. ఏ అర్థం కావట్లేదు మనకి. దీనికి టూరిస్ట్ గైడ్ నాకు పెడితే ఎంతో మంది మనీ అయితే అది ప్లేస్ ఈ ప్లేస్ అని చెప్పి తిరగవచ్చు మనం. ఇక్కడ కూర్చోడానికి అన్నమాట అలసిపోయినప్పుడు. నేను అలసిపోయినట్టు అనిపించినా నాకైతే కూర్చోబుద్ధి కావట్లేదు. త్వరగా వీడియో తీయాలనే ఉంది నాకు బాగా. దిస్ ఇస్ ద రాక్ గార్డెన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. కుబేరులు సినిమా గుర్తొస్తుందండి బాబు. శివాజీ హీరోగా కుబేరుల సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ ఎక్కడే జరిగినట్టు ఉన్నది. ఇది చాలా పెద్దగా ఉంది అసలు. నాకేం అర్థం కావట్లేదండి బాబు. ఈ రూట్ చూడటానికి అయితే బాగుంది. మేబీ మొత్తం తిరగాలంటే ఒక టూరిస్ట్ గైడ్ ఉంటే మనకు వల్ల అయితే. గైడ్ లేని పక్షాన మనం అయితే తిరగలేము. ఇది చూద్దాం, వెళ్దాం. ఇప్పుడే దారి చిన్నదానికే మర్చిపోయాను. పైకి వెళ్దాం. చూపించడానికి కదా వచ్చింది, మొత్తం చూపిస్తాను ఎంత లేట్ అయినా. రాక్ గార్డెన్ అనేది చాలా బాగుంది. చెట్లన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏందా పైకి ఎక్కడానికి కూడా అవ్వలేదు. నువ్వు వస్తుంది ఫ్రెండ్స్, ఇవన్నీ చెట్లు పండ్లు కాబట్టి ఎటు వెళ్ళినా సరే లవర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా వెళ్తున్నారు. ఏ రూట్లో వెళ్ళినా సరే లవర్స్ బాగున్నారండి బాబు. ఈ ఏదో గొంతులో నేను వెళ్ళిన ప్రతి ప్లేస్ ఏదో గొంతులో ఖచ్చితంగా ఇద్దరు ఉన్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మనకి ఎందుకు వెళ్ళని చెప్పి వస్తున్న వాళ్ళు బిత్తర ఆశ్చర్యంగా చేస్తున్నారు. ఒక సీన్ కూడా చూస్తున్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన ప్లేస్లు. ఓకే, వచ్చేసాం. వేరే ప్లేస్కి వెళ్తాం. ఈ రాక్ గార్డెన్ లో చూద్దాం అలా ఉన్న ప్లేస్. జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. వీడియో ఆన్ చేయగలనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో జరిగేటప్పుడు మనం వీడియో తీసామనుకోండి, పాపం వాళ్ళు ఎందుకు మన డిస్టర్బ్ చేయటం. ఇటు వెళ్ళిన హీరో ఒకళ్ళు అయితే ఖచ్చితంగా అయితే ఉంటున్నారు. హెయిర్ కూడా పెడితే వెళ్ళిపోయింది. హోటల్స్ ఇవ్వండి, రూమ్స్ హోటల్స్ అవి అన్నమాట. చూసుకోండి రాక్ గార్డెన్. ఇంకా మొత్తం అయితే తిరగలేములే, ఎలా ఉందో చూసుకోండి. వీడియో విజువల్స్ ఉంటా చూడండి. ఈ ఇల్లులో హోటల్స్ ఒకటి 1500 నుంచి 2000 ఉంటాయంట. మేబీ వన్ డేకి. పైన అంతా గోలంతా బాగున్నాయి. పైకి వెళ్ళడానికి ఏమీ లేదు, వెళ్దామనే ఉంది. కానీ కొన్ని సీన్లని చూడలేకపోతున్నాను మనం. ఎందుకులేండి బాబు. రాక్ గార్డెన్ సూపర్ గా ఉంది. నాకైతే విజువలైజేషన్ చాలా అంటే చాలా బాగా. చిన్నపిల్లలు ఆడుకునే అనుకుంటే అవి వచ్చినప్పుడు జారుడు బండ ఒకటి ఉన్నది, రౌండ్ షేప్ తిరిగి ఒకటి ఉన్నది, అంతా డిఫరెంట్ గా ఉన్నది. ఇదంతా లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నదండి. మొత్తం తిరిగినంత వరకు చూసినంత వరకు చాలండి. ఓకేనా, మీరు ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు పూర్తిగా చూసుకోండి. మొత్తం చూడడానికి మనకి అసలు ఇటు నుంచి ఏదో కూడా ప్లేస్ అయితే తెలియట్లేదు. తెలిసినంత వరకు చూపించాను కదా. అంతవరకు అయితే వీడియో అయితే మీకైతే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చినా నచ్చకపోయినా వీడియో పూర్తిగా చూసారు కాబట్టి ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చెయ్యండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ నాలెడ్జ్ చేయకపోతే మీరు పాలు తప్పుతాన్ని అనుభవిస్తారు. అది నేను పెట్టే శాపం. ఎందుకంటే నేను కూడా ప్రజెంట్ అదే అనుభవిస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఈ రాతికొండల్లో చూసిన కొన్ని భయంకరమైన ఘోరాలు లవర్స్ చేసే కొన్ని చేష్టలు చూసి నేను కూడా సగం తప్పితే అని అనుభవిస్తున్నాను. నా లిస్ట్కి మీరు చేరకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూసే ఘోరాలు నేరాలు అన్ని కూడా మీరు కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.